బ్యాక్ టు అవర్ ఛానల్. సో కర్ణాటకలోని ప్రభుత్వం ఏకంగా జీవో జారీ చేసి ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తుంది, ప్రత్యేకంగా యూనివర్సిటీస్ లో, స్కూల్స్ లో, కాలేజెస్ లో. అదేంటి అంటే హెచ్ఐవి డ్రైవ్. అక్కడ దాదాపు 7,000 మంది పిల్లల్లో ఎయిడ్స్ పాజిటివ్ ఉన్న పరిస్థితి. సో ఇదే అంశం పైన మాట్లాడదాం ప్రజెంట్ మనతో స్టూడియోలో కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. నమస్తే. సరే, ఏంటి ఈ హెచ్ఐవి కేసులు విపరీతంగా కర్ణాటకలో పెరగడం? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. మాట్లాడుకోవటానికే ఒకంత మనం కూడా బాధపడే విషయం ఇది. ఏంటి అంటే 18 సంవత్సరాలు వయసు, ఒక రకంగా పెళ్ళిడు రాని వయసు. మగపిల్లలు అనుకోండి, ఇందులో వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి కూడా లేదు. 21 సంవత్సరాలు కదా వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సింది. 18 సంవత్సరాలు అంటే వీళ్ళకి చదువు అవ్వదు, ఉద్యోగం రాదు, తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. పైగా వీళ్ళు సీరియస్గా ఇప్పుడు చదువుకుంటేనే రేపు ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది. చదువు కంప్లీట్ అయితే జీవితంలో స్థిరపడతారు. వాళ్ళకి తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు, వాళ్ళ సొంత బాధ్యత కావచ్చు, నిర్వహించుకోవాలి అంటే వాళ్ళకి ఉపాధి ఉండాలి. ఉపాధి రావాలంటే చదువుకోవాలి. ఈ టైంలో వీళ్ళు హెచ్ఐవి బారిన పడ్డారు అంటే ఎంత బాధాకరము, దురదృష్టం. అసలు ఒక 18 సంవత్సరాల వయసు పిల్లవాడు కానీ అమ్మాయికి కానీ హెచ్ఐవి సోకింది అంటే ఇంకా భవిష్యత్ అంతా ముందుంది కదా, ఏంటి అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వీళ్ళకి హెచ్ఐవి ఉంది అని తెలిసిన తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళెంత బాధపడతారు. మనం సరే, ఇది ఆల్రెడీ జరిగింది, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని నివారించడానికి ఏం చెయ్యాలి అంటే మనం సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు సరే, కొత్త కేసులు వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. కానీ ఆ వచ్చే కేసుల్లో ఏజ్ గ్రూపులు తీసుకుంటే ఈ సంవత్సరం పెరిగిన కేసుల్లో 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో పెరిగిన ఏజ్ గ్రూప్ మధ్యలో పెరిగిన కేసులు, కొత్త కేసులు 7,000 కేసులు. అంటే ఇది చాలా చాలా ప్రమాద గంటికలు మోగిస్తుందనే చెప్పొచ్చు. మరి ఏమై ఉంటాయి దీనికి కారణాలు? ఏమై ఉంటాయి అంటే ఇవాళ నెట్వర్కింగ్ పెరిగింది, కనెక్టివిటీ పెరిగింది, అలాగే ఈ సోషల్ మీడియా, ఈ టెక్నాలజీ ఇవన్నీ పెరిగిన దానివల్ల డేటింగ్ యాప్స్ ఎక్కువైనాయి. ఈ డేటింగ్ యాప్స్లో పరిచయం అయిన తరువాత వాళ్ళు చాలా ఈజీగా శృంగార కార్యకలాపాలకి, అంటే డేటింగ్ యాప్ అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ కోసం మాట్లాడుకోవడంతో ఆగకుండా అది ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి వాళ్ళు శృంగారంలో పాల్గొంటున్నారు. ఈ పాల్గొనేటప్పుడు వీళ్ళకి వయసు చిన్నది కదా, వీళ్ళు సురక్షితమైన పద్ధతుల్లో శృంగారాన్ని జరపట్ల, అంటే కండోమ్స్ వాడటం కావచ్చు, అట్లాంటి విషయంలో అయ్యేసరికి వీళ్ళకి ఈ హెచ్ఐవి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు 18 ఇయర్స్ వాళ్ళని చూస్తున్నాము అంటే వీళ్ళు కనీసం 1 సంవత్సరమో 2 సంవత్సరాల ముందు నుంచినో ఇలాంటి కార్యకలాపాల్లో ఉండవచ్చు. లేదు, బాగా హెచ్ఐవి ఎక్కువ ఉన్న వాళ్ళతోటి కనుక వీళ్ళు కలిస్తే చాలా త్వరగా వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. రీజన్ ఏదన్నా కానివ్వండి, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు వాళ్ళకి 7,000 మందికి వచ్చింది అంటే అసలు వీళ్ళకి ఈ కార్యకలాపాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ప్లేసెస్ ఎక్కడ దొరుకుతున్నాయి, ఇది కూడా ఆలోచించాలి కదా. ఇదేమి ఒక హోటల్కి వెళ్ళి టీ తాగటానికి, కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగినట్లు కాదు కదా. అందుకే ఓయో రూమ్స్ గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. ఓయో రూమ్స్లో ఏమీ అడక్కోకుండా మైనర్లకు కూడా రూములు ఇచ్చేస్తున్నారు అని చెప్పి వచ్చింది. అలాగే అసలు బెంగళూరు అనే ఒక ప్రదేశం, అదొక కాస్మోపాలిటన్ ప్లేస్. ఇవాళ 20 ఇయర్స్కి 21 ఇయర్స్కే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తుంది. ఎంతో కొంత చేతిలో డబ్బులు కూడా ఉంటున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, పీజీలు తీసుకుంటున్నారు, పీజీల్లో ఉంటున్నారు. పైగా ఇప్పుడు ఇంకోటి ఏమొచ్చింది, కో లివింగ్. ఇంక ఇప్పుడు ఓఎస్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు.
కోలివింగ్ వచ్చేసి టుగెదర్ కల్చర్. ఇట్లా ఈ ఈ ఈ కారణాలన్నీ కలిపి ఇలా అవటం జరుగుతుంది. ఒక లేడీ డాక్టర్ కూడా ఒక షాకింగ్ న్యూస్ ఏం చెప్పారు అంటే 18, 17 సంవత్సరాల ఆడపిల్లలు మా దగ్గరికి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి, ఎస్టీడీస్ గురించి మా దగ్గరకు వస్తున్నారు. ఇన్ఫెక్షన్స్ గురించి మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళని చూస్తే పెళ్లి కాని వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు మల్టిపుల్ పార్ట్నర్స్ తోటి ఉంటున్నారు అని షాకింగ్ న్యూస్ తెలిసింది అని చెప్పి ఆవిడ అంటే నిజంగా ఒక రకంగా మతిపోయే విషయాలే ఇవన్నీ కూడా, షాకింగే. అయితే సరే ఇది ఇలా జరుగుతుంది, దీనికి ఏంటి చేయాలి, ఇది సమస్య. మరి ఈ సమస్యను మనం ఎట్లా గోత్రూ అవ్వాలి అంటే ఇప్పుడు కాలేజీల నుంచి యూనివర్సిటీసు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇట్లాంటి చోట, మెడికల్ కాలేజీలో పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది. అలాగే ఇంకా కూడా చేయాల్సింది ఏంటి అంటే ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాలి, అవగాహన పెంచాలి దీని మీద. అలాగే ఇప్పుడు మనం క్యాన్సర్ వచ్చిందా లేదా అని తెలుసుకోవటానికి డిటెక్షన్ టెస్టులు చేయించుకుంటాం. అట్లాగే హెచ్ఐవి కూడా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి అనేది దానిపైన అవగాహన. అంటే ఇది బలవంతంగా రుద్దం, మీరు ప్రతి ఒక్కళ్ళు ఇది చేయించుకున్నారా లేదా, అప్పట్లో కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారా లేదా అని అడిగినట్లుగా కాకుండా చేయించుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళకి అవగాహన ఇవ్వటము. అలాగే ఈ హెచ్ఐవి సోకితే భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్ళకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, స్క్రీనింగ్స్ ఇవన్నీ చూపించాల్సిన అవసరము. అంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మనం అవగాహన మించింది దీన్ని ఆపటానికి. వచ్చిన వాళ్ళకి వైద్యం ఎట్లా చేస్తాము ఏంటి అదంతా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చూసుకుంటారు. కానీ రాకుండా ఆపాలి. ఇది ఆపాలి అంటే అవగాహన మించి ఇంకొకటి లేదు. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా బాగా దేశమంతా హెచ్ఐవి గురించి మాట్లాడుకుని 10-15 సంవత్సరాల క్రితం అప్పుడు ఒక యాడ్ వచ్చేది, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని. ఒక నెల రోజుల పాటు బంబాటుగా డ్రైవ్ నడిచింది. అడ్వర్టైజ్మెంట్ చేస్తే నెల రోజుల తర్వాత అవును పులిరాజాకి ఎయిడ్స్ రాదు, ఎందుకంటే కండోమ్ వేసుకుంటుంది. అసలు ఈ లోపు చాలా మందికి ఏమై ఉంటుంది ఈ యాడ్, క్యూరియాసిటీ. ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 మధ్యలో ఒక ఉత్సుకత రేపింది ఏంటి, ఎక్కడ పడితే అక్కడ బాహుబలిని ఎవరు చంపారు, కట్టప్ప ఎందుకు చంపాడు, ఇది రాశారు కదా. మనకు ఆ సమాధానం తెలియాలి అంటే 2వ పార్ట్కి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. అట్లా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కావాల్సిందే ఇవాళ. అంతటి స్థాయిలో చేస్తే తప్పితే మళ్ళీ పైగా ఇంకొక అవేర్నెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేంటి అంటే మీరు షేక్ హ్యాండ్ ఇచ్చినా మీకు ఎయిడ్స్ రాదు, ఎయిడ్స్ ఉన్న వాళ్ళ బట్టలు మీరు వేసుకున్నా రాదు, వాళ్ళు తిన్న కంచంలో తిన్నా రాదు, వాళ్ళతో కలిసి ఉన్నా రాదు. కానీ లైంగిక సంబంధం వలన మాత్రమే వస్తుంది. అలాగే రక్త మార్పిడి వల్ల కూడా రావచ్చు. దాన్ని అరికట్టాలి అంటే సిరంజిలు వాడకం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇట్లాంటి ఈ అవగాహన మొత్తం ఇస్తే కానీ ఇవాళ మారేలాగా లేరు. పైగా ఇంకొకటి చెప్పవలసింది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు చదువుకోవాల్సిన వయసులో మీరు ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడితే రేపు మీరు ఎంటర్టైన్మెంట్ చేద్దామంటే కూడా మీ చేతిలో డబ్బులు ఉండవు. ఇప్పుడంటే తల్లిదండ్రులు మాయ చేసో, తల్లిదండ్రులు బెదిరించో, అది చేసో ఇది చేసో డబ్బులు తీసుకుని ఈ డేటింగ్ యాప్స్లోకి వెళ్ళి వాళ్ళని పిలిచి, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పిలిచినా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పిలిచినా ఖర్చేగా. వీళ్ళు కాఫీ షాప్కి వెళ్తే కాఫీ తాగాలన్నా ఇవాళ కాఫీ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. 500 రూపాయలు కాఫీ లేదు.
మీరు చూస్తే బచ్చాగాళ్ళు, మీ దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఇంట్లో వాళ్ళు ఇస్తే తప్పితే. ఇది నీకు నువ్వు జీవితంలో స్థిరపడితే, నువ్వు ఎంటర్టైన్మెంట్ అవ్వాలన్నా, ఎంజాయ్ చేయాలి అన్నా భవిష్యత్తు ఉంది నీకు అనే ఒక అవగాహన కలిగించాల్సిన అవసరం కూడా ఉంది. పైగా ఎంతో కొంత నైతికతను కూడా నేర్పించాల్సిన అవసరం, సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అవన్నీ జరిగితేనే మనం ఈ హెచ్ఐవి వ్యాప్తిని ఆపగలం. అంటే మనం హెచ్ఐవి కేసెస్ పెరిగాయి, ఎయిడ్స్ పాజిటివ్ కేసు అయి పెరిగాయి అనేసరికి యూనివర్సిటీలు, కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్ వైపు ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప ప్రభుత్వ హాస్పిటల్లో ఏం జరుగుతుంది అనే ఆలోచన ఎందుకు చేయలేకపోతుంది? ఎందుకంటే అలాంటి ఘటనలు కూడా దేశంలో చాలా ఉన్నాయి. అవును, అవును. అందుకే ఇప్పుడు వాళ్ళు ఈ రక్త మార్పిడి దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ మాట కామాట ఇప్పుడు అన్ని డిస్పోజబుల్ సిరింజెస్ వచ్చేసినాయి. ఒకళ్ళకి వాడిన సూది ఇంకొకరికి వాడట్లేదు. చాలా వరకు అసలు ప్రజలు కూడా అవేర్నెస్ అయ్యి వాళ్ళ సిరింజిని వాళ్ళే పట్టుకెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఏదైనా ఇంజెక్షన్ చేయించుకోవాలన్నప్పుడు సిరింజ్ కొనుక్కుని వెళ్తున్నారు. లేదు అనుకుంటే వాళ్ళు ఏ సిరింజ్ వాడుతున్నారు చూస్తూ కూడా నేర్చుకున్నారు. ఇవన్నీ ఎక్కడ ఫెయిల్ అవుతాయి అంటే, ఇవన్నీ అవగాహన లేని పల్లెటూరు వాళ్ళు, అడగటం తెలియని వాళ్ళు వస్తేనో, లేకపోతే ఈ ఈ పిల్లలు ఎవరన్నా ఇట్లాంటి వాటికి పాల్పడినప్పుడు వీళ్ళు ఒకంత భయంతో ఉంటారు. ముందంతా సరదాగా ఉంటుంది, కానీ వన్స్ వచ్చింది అన్న తర్వాత ఒక టెన్షన్, ఒక భయం అనేది ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు సరిగా గమనించుకోకపోవటం కూడా జరుగుతుంది. పైగా అసలు ఈ ఇష్టపూర్వక సంబంధాల పేరుతోటి ఎవరు మేజర్ లేని వాళ్ళు ఎవరెవరితోనైనా ఉండొచ్చు అనే ఒక ఫ్రీ నోషన్స్ వచ్చేసిన తర్వాత అవాంఛిత గర్భాలు కూడా వస్తున్నాయి. ఇవాళ చాలామంది ఈ మధ్యకాలంలో అబార్షన్స్ చేయించుకునే టైంలో కూడా పెళ్లిగాని యువతులు చనిపోతున్నవి చూస్తున్నాం మనం. ఇట్లాంటి వాటన్నిటికీ తెరపడాలి అంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత ఏది ఎప్పుడు చేయాలి అనే దానిపైన ఒక అవగాహన ఉండాల్సిన అవసరం అయితే మటుకు యువతకు ఉంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.